హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో ఆయిల్ తక్కువ అయ్యేలాగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా వెడల్పైన తట్ట లేకపోతే గిన్నె కూడా తీసుకోవచ్చండి. ఇందులో సగం నిమ్మబద్ద కాల భాగం వరకు అయితే పిండేసుకుందాము. నిమ్మపండు లేకపోతే మీ దగ్గర చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి. కారము, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. పసుపు హాఫ్ స్పూన్ వేసేసుకుందాము. తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. కార్న్ పౌడరు 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎగ్ వైట్ వేస్తున్నానండి. మీకు ఎగ్ వైట్ వద్దంటే అందుకు బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోతుంది మనకి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి చేపలు. ఇది వచ్చి గెండె చేపలు, ఇది వవ్వాల చేప, మీరేమంటారో కమెంట్ చేసేసుకోండి. మొత్తాన్ని అయితే బాగా అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అప్పుడే ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకునేసి పాన్ పెట్టేసుకుందాము. ఇందులో 4 స్పూన్ వరకు ఆయిల్ పోసేసుకునేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒక్కొక్క చేపనైతే ఏం చేసుకుందామండి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఫ్రై చేసుకున్నారంటే త్వరగా అయితే కుక్ అయిపోతుంది, ఆల్రెడీ ఊరి ఉంటుంది కాబట్టి. మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసి అయితే తీసేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒకే ఒక లైక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.